హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కింద కామెంట్‌లో చెప్పండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఈరోజు వ్లాగ్‌లోకైతే వెళ్ళిపోదాము. చాలా కామెంట్స్ వచ్చాయన్నమాట. లాస్ట్ లాంగ్ వీడియోకి, అలాగే నిన్న పోస్ట్ చేసిన షార్ట్ వీడియోకి కూడా. మీ బాల్కనీ కంప్లీట్‌గా చూయించండి అక్క. మేము కూడా ఇలాగే సెట్ చేసుకోవాలనుకుంటున్నాము. అలాగే ఇంకొంచెం క్లియర్‌గా చెప్పండి అని అన్నారు. ఇదిగోండి ఇలాగుంటుందనమాట. ఈ ముగ్గుకు కూడా చాలా కామెంట్స్ వచ్చాయన్నమాట. బావుంది ముగ్గు అని చెప్పేసి. ఇంకా అలాగే ముగ్గు కలర్స్ గురించి కూడా అడుగుతున్నారు. ఇది పసుపు, కుంకుమ అయితే కాదండి. ముగ్గులో వేసే కలర్స్ అనమాట. ఇంకా చూస్తే మెయిన్ డోర్ అయితే ఇలాగుంటుంది. మొన్న తొలి ఏకాదశి రోజు పెట్టిన మామిడి కొమ్మలనమాట. ఫ్రెష్‌గానే ఉన్నాయని చెప్పి అవి తీయలేదు. అవి అలాగే ఉన్నాయన్నమాట. ఇంకా కిందకొచ్చేస్తే కడపని రోజు కడుగుతారా అని అడుగుతున్నారు. రోజు ఏం కడగనండి. శుక్రవారాల్లో తప్పకుండా కడిగి పసుపు బొట్లవి పెట్టుకుంటాను. ఇంకా స్పెషల్ ఫెస్టివల్ డేస్‌లో కూడా. ఈ పర్పుల్ కలర్ ఎంత బావుందో గదా! ఫ్లవర్ అయితే ఇక్కడ ఉర్లి దగ్గర ఇంకా అందంగా కనబడుతుంది. ఒక్కరోజే ఉంటుందండి ఇది మొక్క మీద రాలిపోతుందనమాట. ఇంకా ఇదిగో గుమ్మం ముందైతే ఇలా చక్కగా మంచిగా ముగ్గైతే వేసుకున్నాను. ఇంకా అలాగే మొత్తం బాల్కనీకొచ్చేస్తే ఇదిగోండి రూఫ్ నుండి ఇలాగుంటుందనమాట. ఒక హ్యాంగింగ్‌ది ఒకటి అలా పెట్టాను. అది శబ్దం వస్తుంది. కానీ తక్కువే. ఇంకా ఇదంతా ఇదిగో బ్లైండ్స్‌తో కవర్ అయిపోయింది గదా! టోటల్ అవుట్‌పుట్ అయితే ఇలాగుంటుంది. ఇది మీరు నిన్న మొన్న కూడా చూసే ఉంటారు. అంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎక్కువగా అడుగుతున్నారనమాట చూయించమని చెప్పి. ఇంకా మొత్తం కూడా ఇలా స్పేషియస్‌గానే ఉంటుంది. సో, ఆ ఉన్న కొద్ది ప్లేస్‌లోనే నేను ప్లాంట్స్ పెట్టుకున్నాను. మెయిన్ డోర్ ఆపోజిట్‌లో మాకంతా ఖాళీ ఏరియా ఉంటుంది. సో, బయటకనేది ఎక్కువగా కనబడకుండా ఇలా బ్లైండ్స్ వేయించాను. ఈ బ్లైండ్స్ కూడా మనకి రెయిన్ అలాగే సన్‌లైట్ ఎక్కువగా అవ్వకుండా ప్రొటెక్షన్ లాగా ఉంటుంది. ఇలా లుక్ వైస్ కూడా బావుంటుంది. నా దగ్గరున్న కొన్ని కొన్ని మొక్కల్ని ఎక్కువ ఎక్కువ పాట్స్‌లో పెట్టి ఇలా మంచి లుక్కొచ్చేలాగా పెంచుకుంటూ ఉంటాను. సో, ఇలాంటి కొన్ని ఏంటంటే తక్కువ మెయింటెనెన్స్ అంటే లో మెయింటెనెన్స్ ప్లాంట్స్ ఉంటే చాలు. మంచిగా మనకున్న కొద్ది ప్లేస్‌లోనే గ్రీనరీగా యాడ్ చేయొచ్చు. కింద నుంచి స్టెప్స్ ఎక్కువొస్తే ఇలా ఉంటుందనమాట. యాక్చువల్‌గా ఇక్కడ కొన్ని ప్లాంట్స్ ఏమేమి ఉన్నాయో, అలాగే ఇటువైపున గుమ్మానికి, అటువైపున గుమ్మానికి ఏముందో గూడా చూపిస్తా. ఇక్కడ యెస్ హుక్ ఒకటి తగిలించేసి పైన ఈ హ్యాంగింగ్ పాట్ ఒకటి పెట్టుకున్నాను. ఇది టర్టిల్ వైన్ అనమాట. చాలా బావుంటుంది. ఇలా హ్యాంగింగ్ లాగొస్తుంది. ఇంకా గేట్‌కున్నదంతా గూడా ఇది ఆర్టిఫిషియల్ షీట్స్ అనమాట. ఒక రెండింటిని అలా చక్కగా కుట్టేసాననమాట దానికే. ఇదొచ్చేసి అరిక పాము. చాలా పెద్దగా అయిపోతుందిది. అప్పుడెప్పుడో పాట్‌లో పెడితే ఇంక ఇది ఇలాగే ఉండింది. పాట్ గూడా స్ట్రాంగ్‌గా ఉంది. మొక్క గూడా బలంగా వస్తుందనమాట. మొక్కకి ఎప్పుడే గానీ మనం ఇచ్చే మట్టి వాటిని బట్టే స్ట్రాంగ్ అవుతాయి. దీని పక్కనే ఇంకొక ప్లాంట్ ఉంటుంది. నేను దీని పేరైతే మర్చిపోయాను. సరిగ్గా గుర్తు రావట్లేదు. ఇలాంటివి 2 ప్లాంట్స్ తెస్తే ఇదొక్కటి మిగిలిపోయింది. ఇంకొకటి పోయిందనమాట. ఇంక ఇందులోనే చిన్న చిన్న పౌచ్‌లోనే కాయిన్ ప్లాంట్ ఒకటి, ఇదిగోండి ఈ ఈ ప్లాంట్ ఇవన్నీ గూడా కొంచెం బావుంటుందని చెప్పి చిన్న చిన్నవి అలా పెట్టుకున్నా. ఇంకా అపోజిట్‌లో రైట్ సైడ్‌లో మనకి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్‌లో ఉర్లి ఉంటుంది గదా! లెఫ్ట్ సైడ్‌లో వచ్చేసి తులసమ్మ ఉంటుందనమాట. లోపలికి వెళ్ళే దారి గుండా చెప్తే. ఇక్కడ తులసి కోట దగ్గర మంచిగా ముగ్గు వేసుకొని పూజ అయితే చేసుకున్నాను. యాక్చువల్‌గా తులసమ్మకి ముందల ఇలా దీపం పెట్టడానికి ఒక చిన్న గూడులాగా ఉంటుంది. అది ఏమైందక్క తీసేసారా? లేదా వెనక్కి మలిపి పెట్టారా? అని అడిగారు. అది మొన్న ఇక్కడ పెట్టేటప్పుడు ఊడిపోయిందనమాట. అది నాకు పెట్టడానికి రాలేదు. ఇంక అలా పక్కన ఉంచేసాను. అందువల్ల అది అలా కనబడుతుంది. కొత్తదైతే కాదు, పాతదేనండి. అది తీసుకొని 4 ఇయర్స్ అయిపోతుంది. దాని ప్రైస్ అడుగుతున్నారు ఎక్కువగా చెప్పాలంటే. నాకస్సలు ఐడియా లేదు. నేను ఆ తులసి కోటతో పాటు ఆ రోజేదో కొన్ని ప్లాంట్స్ అవి గూడా ఒకే చోట తీసుకోవడం వల్ల నాకు ప్రైస్ సరిగ్గా గుర్తు రావట్లేదు. ఇంకా రాధా మనోహరం కృష్ణయ్య దగ్గర ముద్దుగా భలే ఉంది గదా! ఇంతేనండి మన బాల్కనీ అయితే ఇలాగుంటుంది. మంచిగా రకరకాల పూల మొక్కలతో, రంగురంగుల ముగ్గులతో మంచిగా అలంకరించుకుంటాననమాట. ఇంకొకటి రీసెంట్‌గా వచ్చిన కామెంట్ ఈ ముగ్గు పిండి ఎలా చేశారు అని. పిండి కాదండి ఇది రాయి ముగ్గు. ఇది మనకు ఇంటి ముందుకు అమ్మేవాళ్ళు వస్తూ ఉంటారు కదా! వాళ్ళ దగ్గర తీసుకుంటా అనమాట. కొంచెం ఎక్కువే తీసి పెడుతూ ఉంటాను. చాలా డేస్ ఒస్తుంది.
ఆ రాయి ముగ్గులోనే కొంచెం బియ్యపిండి యాడ్ చేసి పెట్టుకుంటాను అంతే. ఇంకా దాని మూలాన గూడా ముగ్గు చాలా తెల్లగా, అందంగా కనబడుతూ ఉంటుంది. ఇంకా పిల్లలు, హస్బెండ్ అందరూ వెళ్ళిపోయారు. నేను ఖాళీగానే ఉన్నాను కదా! కొంచెం పులిహోర పులుసు తయారు చేసి స్టోర్ చేసుకుందాము అని చెప్పి ఇక్కడ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. ఆల్రెడీ ఒక పావు కేజీ చింతపండయితే నానబెట్టి పక్కన పెట్టేసాను గుజ్జు తీసి. ఇప్పుడు ఇంకా కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, శనగపప్పు అలాగే కొంచెం మినపప్పు, పల్లీలు ఇవన్నీ వేసాననమాట. పల్లీలు కొంచెం టైం పడుతుంది రోస్ట్ అవ్వడానికి. అవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా యాడ్ చేశానిక్కడ. ఇంకా అలాగే ఫ్రెష్‌గా ఉన్న పచ్చిమిర్చి ఉంటాయి కదా! అవి కూడా కొంచెం చీలికలు చేసి వాటిని కూడా యాడ్ చేసుకుంటున్నా. చింతపండు గుజ్జులో ఒక్కోసారి ఇవంతా మొత్తం మగ్గిపోతాయన్నమాట. లేదంటే మళ్ళీ మనం ఫ్రెష్‌గా పులిహోర చేసుకుని అదే కలుపుకునేటప్పుడు కూడా కొన్ని మిర్చి యాడ్ చేసుకోవచ్చు ఇందులో. ఇంకా కొంచెం కరివేపాకు ఇదంతా తుళ్ళి పడుతుంది కదా! అటు ఇటు కొంచెం మూతయితే పెట్టుకుంటూ ఉన్నాను. ఇంక ఇది కూడా వేగిన తర్వాత పసుపు యాడ్ చేసుకుంటున్నాను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో. ఇదేమంటే మనకు పావు కేజీ కదా! కొంచెం బానే పడుతుంది. ఇంకా దీని తర్వాత ఇదంతా కూడా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు అలా కలిపేసుకొని ముందుగా తీసి పెట్టుకున్నాను కదా! చింతపండు గుజ్జు అదంతా కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇదంతా కూడా చిక్కగానే ఉంది. ఇది కంప్లీట్‌గా పచ్చివాసన పోయి, మంచిగా కుక్ అయిపోయి ఒక పేస్ట్ కింద తయారయ్యేంత వరకు మగ్గించాలి. ఫస్ట్‌లో అయితే మనకు బయటకి తుళ్ళి పడడము అలాంటివేం జరగదు. కానీ లాస్ట్ మొమెంట్‌లో కొంచెం దగ్గరికయ్యేటప్పుడు కూడా అలా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులో టేస్ట్‌కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేశాను ఇందులో. ఇప్పుడు ఇంకా మంచిగా మరగబెట్టేసేయాలనమాట. కొంచెం అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉంటే అది కాస్త దగ్గరయ్యేదది తెలుస్తుంది. మనకు ఒకవేళ ఈ పులుపనేది మరీ ఎక్కువగా ఉండొద్దు అనిపిస్తే ఒక చిన్న స్పూన్ అంతా బెల్లం గూడా యాడ్ జేయొచ్చు ఇందులో బానే ఉంటుంది. ఇంతే ఇదంతా దగ్గరికయ్యేంత వరకు అలా కలుపుకుంటూ చేయాలి. ఇంకా కూల్ అయిన తర్వాత నేను బాటిల్‌లో అనేది స్టోర్ జేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు ఎలాగో ఇంకొంచెం ఖాళీ టైమే దొరికింది కదా అని చెప్పి మేడ పైకొచ్చేసాను. ఏమైందంటే చాలా మొక్కలేసాం గదా పైన. అందులోంచి పిచ్చి మొక్కలు అవి ఇవి వస్తూ ఉన్నాయి. అలాగే ఈసారి గంగవల్లి ఆకు చాలా వచ్చిందనమాట. గంగవల్లి కూర అంటాం గదా! కొంచెం ఎలా ఉంటుందంటే ఇది వెల్వెట్ షేడ్‌లో అలా వస్తాయన్నమాట ఆకులు. చాలా మంచిది హెల్త్‌కి. అక్కడక్కడ కొంచెం కొంచెంగా తోటకూర గూడా వచ్చిందనమాట. అవన్నీ రూట్స్‌తో సహా తీసేస్తున్నాను. ఎందుకంటే మనం ఏవైనా మొక్కలు పెట్టినప్పుడు ఇలాంటివి అసలు మనం వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ గంగవల్లి ఆకు నేనసలు వేయనే లేదు. ఇలా పిచ్చి మొక్కలతో పాటు ఇది గూడా వచ్చేసింది. దీనివల్ల మనం పెట్టిన అసలు మొక్క కంటే గూడా బలమంతా ఇవే లాగేస్తాయన్నమాట. అందుకని చెప్పి ఇవి కొంచెం పెరిగిన తర్వాత నాకు యూజ్ అవుతాయని చెప్పేసి అలా వదిలేసాను. ఇంకా ఓకే. మనం గిల్లుకొని చక్కగా పప్పు అవి వండుకునేంత వరకు వచ్చేసింది గదా అని చెప్పి ఇప్పుడు నేను వీటిని తీసేస్తున్నా. ఇంకా ఈ ఆకుకూరతో పాటు అలాగే పిచ్చి మొక్కలు గూడా తీసి పడేస్తున్నాననమాట. ఇప్పుడు ఈ పిచ్చి మొక్కలు గూడా ఏం జేస్తానంటే అన్నీ ఒక టబ్బులో యాడ్ జేసి పక్కన పెట్టేస్తా. వాటిని కొంచెం అవి గూడా ఎండబెట్టేసి మళ్ళీ కొత్త ప్లాంట్స్ పెట్టేటప్పుడు దాన్నే ఎరువు కింద కన్వర్ట్ జేస్తాను. లేదంటే ఈ మొక్కలన్నింటిని తీసుకెళ్ళి మనము ఎరువు తయారు చేసుకున్నాం గదా! అందులో యాడ్ చేసేస్తానమాట. ఇప్పుడు ఈ మొక్కలు తీసేటప్పుడు గూడా మట్టి అది అంతా ఉంటుంది గదా! వేస్ట్ అవ్వకుండా అలా చక్కగా అక్కడ కలువల చెట్టు ఉంది గదా! ఆ పాట్ అందులో కొంచెం కడిగేస్తున్నాననమాట. అంతే ఇంకా ఏదో ఒకటి అప్పుడప్పుడు చేస్తూ ఉంటేనే మనకు గార్డెనింగ్ అనేది సేఫ్‌గా ఉంటుంది. మొక్కలు గూడా బలంగా ఎదుగుతాయన్నమాట. ఇవి గనక తీయకపోతే వాటి సారమంతా ఇవి లాగేస్తాయి. ఇవి ఎదుగుతాయి. అసలు మొక్కలు డౌన్ అయిపోతాయన్నమాట. అందుకని ఇంకా ఇవి తీస్తూనే ఉంటాం వచ్చినప్పుడల్లా గాని అవి తీసే కొద్దీ వస్తూనే ఉంటాయి. ఇంకా ఇదిగో ఇవాళైతే మొత్తం క్లియర్ చేసేసి నీట్‌గా ఆహ్, ఫ్రిడ్జ్‌లో మొత్తం తీసేసాననమాట పిచ్చివి అంతా గూడా. ఓన్లీ నేను పెట్టిన వంకాయ మొక్కల వరకే ఉంచేసానక్కడ. ఇది చూడండి ఎంత గంగవల్లి ఆకొచ్చిందో. నేను వేర్లన్నీ కట్ చేసేసి ఓన్లీ ఈ కాడల వరకే చూపిస్తున్నాను చూడండి ఎంతొచ్చిందో. ఇదంతా నాకొక 2 సార్లకి వచ్చేసిందనమాట. గిల్లి పెట్టుకుంటాను చక్కగా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటాను. ఫ్రెష్‌గా ఉన్నప్పుడు పప్పు వండేసి మిగతాదంతా టమాటా వేసి కర్రీ గూడా చేసుకోవచ్చు. ఇలా ఈ పనుల్లో ఉండగానే ఇక్కడ మబ్బు గూడా పట్టేసింది ఘోరంగా. ఎంత పెద్ద వర్షం వస్తదో అన్నట్లుగా. కానీ మబ్బులన్నీ తేలిపోతున్నాయి. ఒకే చోట ఉంటేనేమో మనకు పెద్ద వర్షం వస్తుంది గానీ, ఎక్కడ అసలు అలాగుండట్లేదు గదా! ఇంకా మన అలమంద ఫ్లవర్స్ చూడండి ఎంత బావున్నాయో.
ఒక్కసారి మేడపైకొచ్చాను అంటే బట్టలు తీయడం గానీ, మొక్కల్ని చూసుకోవడము, ఇవన్నీ ఒకేసారి చేసుకొని వెళ్ళిపోతాను. ఒక గంట సేపైనా ఇక్కడ కూర్చొని అసలు కిందికి వెళ్ళనే వెళ్ళను. ఇలా ఇక్కడ ఉండగానే చిన్నగా చినుకులైతే స్టార్ట్ అయిపోయాయి. నేను గబగబా కిందికైతే వెళ్ళిపోయాను. చూడండి, నేను అటు వెళ్ళి ఇటొచ్చేలోగానే ఎంత పెద్ద వర్షమో అసలు చూస్తుండగానే వచ్చేసిందనమాట. నేను ఈ షార్ట్ పోస్ట్ చేశాను. హ్మ్. బావుందని చెప్పారనమాట అందరూ గూడా. ఒక్కసారి వర్షం పడితే 4 మొక్కలు పెట్టుకున్న మనమే ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇంకా రైతన్నల ఆనందం చెప్పక్కర్లేదు కదా! ఇంకా వాళ్ళకి కూడా బాగా ఉండాలి, పంటలు బాగా పండాలి. ఆహ్, మెయిన్ ఏంటంటే ఈ మధ్య స్టార్టింగ్‌లోనే వర్షాలు సరిగ్గా రాకపోవడం వల్ల అన్నీ గూడా మనకు ధాన్యాలవి రేట్లు గూడా పెరగొచ్చు. రైస్ గూడా విపరీతంగా పెరుగుతుందంట త్వరలోనే రేటయితే. పిల్లలు సాయంత్రం రాగానే వాళ్ళు మార్నింగ్ సరిగ్గా బ్రేక్‌ఫాస్ట్ చేయట్లేరని చెప్పేసి వాళ్ళకి ఇడ్లీ పెట్టేసాననమాట. వాళ్ళు ఇడ్లీ తిన్నారు గదా! మేమసలు చాలా లైట్‌గా తింటాం, అసలు తినము అన్నట్లుగా చెప్పారు. నేను మధ్యాహ్నం నా లంచ్ అవ్వగానే ఒక గ్లాసెడు ఇక్కడ మిల్లెట్స్ అయితే నానబెట్టా అనమాట. ఇవి ఉండేను ఇంట్లో. ఇంకా సరే ఇవి కంప్లీట్ చేద్దామని చెప్పి నానబెట్టేసాను. లేదంటే అవి ఊరికే పురుగు పట్టి పాడైపోతాయి కదా! అందుకని. నానబెట్టి వాటర్ అంతా వెళ్ళిపోయేలాగా అలా జల్లిబుట్టలో వేసి పక్కన పెట్టేసా. ఇది కొంచెం ఉప్మాలాగా చేద్దామని జెప్పేసి ఒక క్యారెట్, ఒక ఆనియన్, కొంచెం పచ్చిమిర్చి కట్ చేసుకున్న, అలాగే కాసింత కరివేపాకు. నైట్ టైమ్ హెవీగా తినం గాబట్టి, ఈ చల్లగా ఉండడం వల్ల గూడా మరీ చల్లగా గూడా తినలేకపోతున్నాం గదా! అందుకని జెప్పేసి అప్పటికప్పుడు అలా వేడిగా చేసి పెడుతున్నా. తాలింపయితే వేసుకుంటున్నాను. ఆయిలేసేసి మామూలుగా కొంచెం మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు ఇవన్నీ గూడా కట్ చేసినవన్నీ గూడా యాడ్ చేసుకున్నాను. ఇంతకుముందయితే రైస్‌లాగా అంటే రైస్ ప్లేస్‌లో మిల్లెట్స్ వండి పెట్టేదాన్ననమాట. అసలు మా వారు తినట్లేరు, వద్దంటున్నారు. అందుకని ఎప్పుడైనా దోసకి నానబెట్టడం, లేదంటే ఆ మిల్లెట్ పిండితో ఇడ్లీ లాంటివి చేసేదాన్ని. ఈ మధ్య అయితే అసలు అవి గూడా కంప్లీట్‌గా బంద్. అంటే తినాలనిపించట్లేదంట వాళ్ళకి. సరే ఇవి కొంచెం ఉన్నాయి అయిపోగొడదామని చెప్పి ఇదిగో గ్లాసెడు మిల్లెట్స్ తీసుకున్నాను గదా! దానికి 2 ½ గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఇవి బాగా నానాయి, దాదాపు ఒక 4, 5 అవర్స్ నానినవనమాట. వాటర్ కొంచెం ఎక్కువే పడతాయి. మామూలుగా మన గోధుమ రవ్వలాగా అలా కాదు. ఇది కొంచెం ఎక్కువ నీళ్లు పడతాయన్నమాట. ఇదిగో ఒక గ్లాస్‌కి 2:30 గ్లాసులు వేసి ఉడికించేస్తున్నా. మంచిగా చిన్న మంట మీద ఉడికిస్తే చక్కగా ఉడుకుతాయి. అంతా దగ్గర పడిన తర్వాత మూత పెట్టేసామంటే చక్కగా కుక్ అయిపోతుంది. సరే మొలకలు గూడా ఉన్నాయి కదా! దీన్ని గూడా తాలింపు వేసి పెడదాం అనుకున్నా. ఇవి మిస్ అవుతున్నారు మా పిల్లలు మార్నింగ్ తినడానికి. సరే ఇప్పుడు కొంచెం చట్పటాలాగా కొంచెం మిర్చి అవి యాడ్ చేసి వేయిద్దాం అనుకుంటున్నా. ఇది కొంచెమే గదా! ఒకవేళ ఇదొక కప్‌లాగా తీసుకున్నా గూడా కొంచెం మొలకలవి తింటారని చెప్పేసి ఇలా చేసేసా. కొంచెం పల్లీలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర అవన్నీ వేసి కొంచెం వేడి కలబెట్టేసి ఇచ్చేస్తున్నా. ఇంతే అనమాట. డిన్నర్ అయితే పెద్దగా ఏం తినట్లేరు. ఇప్పటికి ఇది సింపుల్‌గా సరిపోతుందనిపించింది. ఇంకా ఈరోజేంటంటే మధ్యాహ్నం చూయించాను గదా! స్టార్టింగ్‌లోనే కొంచెం పులిహోర పులుసు అది చేసి పెట్టుకున్నాను. అది అవుతుండగానే ఇంకొక కడాయిలో కొన్ని పల్లీలు గూడా వేయించి పెట్టుకున్నా అనమాట. ఒక బాటిల్ వరకు వేయించి లైట్‌గా పొట్టు తీశాను. మరీ ఎక్కువైతే కాదు. అవి కొంచెం వేయించి ఇలా పెట్టుకున్నామనుకోండి, చల్లారిన తర్వాత మనకు కనీసం ఒక 4, 5 డేస్ అయినా వస్తాయి గదా! కొన్ని కర్రీస్‌లో గూడా వాడుతుంటాను పౌడర్ చేసి. లేదంటే పల్లి చట్నీకి గూడా మార్నింగ్ టైం హడావిడి ఉంటుంది గదా! ఇలా రెడీగా ఉంటే జస్ట్ పచ్చిమిర్చి అవి వేయించుకొని మిక్సీ జార్‌లో మిక్సీ పట్టేయడమే. ఇక్కడ పులిహోర పులుసు కూడా కంప్లీట్‌గా చల్లారింది. ఒక గ్లాస్ బాటిల్‌లో వేసి స్టోర్ చేసుకుంటున్నా. ఇదేమో ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. కొంచెం మిగిలిందనమాట. అది బయటే పెట్టేస్తాను, ఉండిపోతుంది. ఇది కూడా క్విక్‌గా అయిపోతుందనమాట. ఎప్పుడైనా వంట చేయడానికి లేట్ అవుతుంది అలా అనుకున్నప్పుడు ఈజీగా పిల్లలకి బాక్స్‌లో కట్టి పంపించేయొచ్చు అని చెప్పి అదొకటి చేసుకున్నాను. మనం అలా ఖాళీగా ఉన్నప్పుడు ఏదో ఒకటి చేసి పెట్టుకుంటే మనకు పనులనేవి చాలా ఈజీగా అయిపోతాయి. ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు మా వారు పాలు తీసుకొస్తారనమాట. ఈ మధ్య అయితే అసలు ఇంటికొచ్చే వరకు 8:30, 9 అవుతుంది. ఇంతకుముందు తొందరగా వచ్చేవారు గానీ, ఇప్పుడు కొంచెం బిజీ వర్క్ వల్ల రాలేకపోతున్నారు. అప్పుడు వచ్చినప్పుడు పాలు పట్టుకొస్తారు. డిన్నర్ అయ్యే టైంలో అలా పెట్టేస్తూ ఉంటాను. అది గూడా తీసేసి ఒకసారి స్టవ్ అది మొత్తం గూడా క్లీన్ చేసుకుంటున్నా. డిన్నర్ తర్వాత ఆల్మోస్ట్ కిచెన్‌లో పనయిపోతుంది గదా! ఒకసారి అంతా గూడా వైప్ జేసేసుకుంటున్నా. పెద్ద వంటలేం చేయలేదు కాబట్టి ఏమంత పాడవలేదు. జస్ట్ ఒక్కసారి అలా క్లీన్ జేసుకుంటున్నాను అంతే. స్టవ్ ఒకటి, గట్టొకటి క్లీన్‌గా ఉంటే మార్నింగ్ మనకు చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. పనులనేవి గూడా పెద్దగా ఏమి ఉండవు.
ఫటాఫట్ వంటలైతే చేసేసుకోవచ్చు. వీడియో ఇంతవరకు చూస్తుంటే మీకు ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా! నచ్చుంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అంతవరకు సెలవు. బాయ్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.